హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ఫా ఫ్యాక్స్ అండ్ జీకే. ఈరోజు వీడియోలో మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సప్త శనివార వ్రతం ఎలా చేసుకోవాలో పూజా విధానం అన్నీ తెలుసుకుందాం. అంతకుముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సప్త శనివార వ్రతం అంటే 7 శనివారాల వ్రతం కలియుగంలో అత్యంత శక్తివంతమైన మరియు సులభమైన వ్రతంలో ఒకటిగా పరిగణించబడింది. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించడం ద్వారా ఆర్థిక ఆరోగ్య సమస్యలు, శని బాధలు మరియు ఇతర కష్టాల నుండి విముక్తి పొందవచ్చని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ముందుగా 7 శనివారాల వ్రతము ఏ రోజుల్లో వ్రతము ప్రారంభించాలో తెలుసుకుందాం. ముందుగా 7 శనివారాల వ్రతము ఏ రోజులలో వ్రతము ప్రారంభించాలో తెలుసుకుందాం. ముఖ్యముగా వారము శనివారం అయి ఉండాలి. శనివారం ఏకాదశి అయినా, త్రయోదశి, పూర్ణిమ, మాస శివరాత్రి అయినచో మంచిదే. పుష్యమి నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తర భాద్ర నక్షత్రము, అమావాస్య తిథి అయినచో మంచిదే. శ్రావణ నక్షత్రము అయితే మరీ మంచిది. వ్రతం యొక్క ప్రయోజనాలు. ఈ వ్రతాన్ని 7 వారాల పాటు నిష్ఠతో ఆచరించడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు: శని దోష నివారణ. శని మహాదశ, ఏలినాటి శని లేదా అర్ధాష్టము శని ప్రభావం ఉన్నవారు ఈ వ్రతం చేస్తే దోష తీవ్రత తగ్గుతుంది. ఆర్థిక అభివృద్ధి, దారిద్ర్యం తొలగిపోయి ఆర్థిక స్థిరత్వం మరియు సంపద పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు పరిష్కారం, దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. కోరికలు నెరవేరడం, మనసులోని సద్భావనలు మరియు కోరికలు నెరవేరుతాయి. మానసిక ప్రశాంతత, ఇంట్లో సుఖశాంతులతో సంతోషం నెలకొంటుంది. పూజకు కావాల్సిన వస్తువులు. పూజా సామాగ్రిని ముందు రోజు రాత్రి సిద్ధం చేసుకోవడం శ్రేయస్కరం. స్వామివారి పటము, శ్రీ వెంకటేశ్వర స్వామివారి పటము లేదా విగ్రహము. పూజా సామాగ్రి: పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, తమలపాకులు, వక్కలు, కర్పూరం, అగర్బస్తీలు. అలాగే పువ్వులు, తులసి, స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన తులసి ఆకులు, తామర పువ్వులు లేదా ఇతర పువ్వులు. దీపారాధన సామాగ్రి: ఆవు నెయ్యి ముఖ్యమైనది. దీపము కొందులు, 7 ఒత్తులు, ప్రతి వారం కొత్తవి. నైవేద్యం: పాలు, బెల్లం, బియ్యం కలిపి వండిన పరమాన్నం లేదా పులిహోర, పండ్లు, అరటిపండ్లు ముఖ్యంగా. ఇప్పుడు ముడుపుకు కావాల్సిన సామాగ్రి తెలుసుకుందాం. పసుపు వస్త్రం, బియ్యం, బెల్లం పొడి, దక్షిణ. వ్రత పుస్తకం: శ్రీ సప్త శనివార వ్రత కథల పుస్తకం. ఇప్పుడు వ్రత విధానం తెలుసుకుందాం. వరుసగా 7 శనివారాలు నేను చెప్పే విధంగా మీరు పూజ చేయాలి. శనివారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఉతికిన శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజా మందిరాన్ని మరియు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. దీపారాధన ముఖ్యమైన ఘట్టం. ఒక చిన్న ప్రమిదలో బియ్యపిండి, పాలు, బెల్లం మరియు అరటిపండు గుజ్జును కలిపి ముద్దగా చేసి దానికి నెయ్యి కలిపి 7 ఒత్తులు వెలిగించాలి. ఈ దీపాన్ని స్వామివారి పటం ముందు ఉంచాలి. సంకల్పం మరియు పూజ: ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని స్మరిస్తూ పూజ ప్రారంభించాలి. గణపతి ప్రార్థన, గురు ప్రార్థన అనంతరం మీ పేరు, గోత్రం చెప్పి 7 వారాల పాటు ఈ వ్రతం చేస్తున్నట్లు సంకల్పం చేసుకోవాలి. స్వామివారిని పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు, తులసి ఆకులతో అష్టోత్తర శతనామావళి చదువుతూ పూజించాలి. వ్రత కథ: పూజా కార్యక్రమంలో ఇది అత్యంతమైన ముఖ్యమైన భాగం. వ్రత పుస్తకంలో ఉన్న 5 కథలను భక్తి శ్రద్ధలతో చదవాలి లేదా ఇంట్లో అందరూ వినాలి. ఈ కథలను వినడం వల్ల వ్రతానికి సంబంధించిన నియమాలు, మహిమలు తెలుస్తాయి. తర్వాత నైవేద్యం సమర్పణ. సిద్ధం చేసుకున్న నైవేద్యాలను పరమాన్నం లేక పులిహోర స్వామివారికి సమర్పించి తర్వాత హారతి ఇవ్వాలి. ముడుపు కట్టడం: ఒక పసుపు వస్త్రంలో బియ్యం, బెల్లం పొడి మరియు దక్షిణ వేసి చిన్న మూటగా కట్టి ప్రతి శనివారం పూజ సమయంలో స్వామివారి పక్కన ఉంచాలి. 7 వారాలు పూర్తయిన తర్వాత ఈ ముడుపులను
అన్నీ కలిపి తిరుమల వెళ్ళి హుండీలో వేయాలి లేదా సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సమర్పించాలి. నియమాలు మరియు ఆచరణ. ఉపవాసం. వ్రతం చేసే రోజు ఉదయం నుండి సాయంత్రం పూజ అయ్యే వరకు ఉపవాసం ఉండాలి. పాలు పండ్లు అటువంటివి తీసుకోవచ్చు. సాయంత్రం పూజ అనంతరం భోజనం చేయాలి. నిష్ఠ. 7 వారాల పాటు మాంసాహారం, దురలవాట్లు, అబద్ధాలు చెప్పడం వంటివి మానుకోవాలి. క్షమాపణ. వ్రతం చివరిలో స్వామివారికి తెలిసి తెలియక చేసిన తప్పులకు క్షమాపణ కోరాలి. ఈ వ్రతాన్ని ఇలా 7 వారాలు నిష్ఠతో పూర్తి చేసిన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. మీరు కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి. వ్రత కథల పుస్తకం కోసం మీరు ఆన్లైన్లో వెతకవచ్చు లేదా మీ దగ్గరున్న పూజా సామాగ్రి స్టోర్లు లేకపోతే బుక్ స్టాల్స్లో దొరుకుతుంది లేదా ఆన్లైన్లో PDF అందుబాటులో ఉంటుంది. సప్త శనివార వ్రతం ఎవరెవరు చేయవచ్చు? స్త్రీ పురుషులు ఎవరైనా ఈ వ్రతాన్ని చేయవచ్చు. మహిళలకి నెలసరి వంటి ఇబ్బందులు వస్తే ఆ వారాన్ని వదిలి తర్వాత వారం నుండి కొనసాగించవచ్చు. ఈ వ్రతం ద్వారా శ్రీ వెంకటేశ్వరుడి అనుగ్రహం పొంది జీవితంలో శుభాలు కలుగుతాయని నమ్ముతారు. సప్త శనివార వ్రతం యొక్క ముఖ్య ప్రయోజనాలు: శనిదోష నివారణ, అప్పుల బాధల నుండి విముక్తి, ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగాల ప్రమోషన్లు, వ్యాపారంలో విజయం, కుటుంబంలో శాంతి మరియు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడం. శని గ్రహ ప్రభావం తగ్గుతుంది, వ్యాపారంలో విజయాలు కలుగుతాయి, కుటుంబంలో సంతోషం శాంతి నెలకొంటాయి. అన్ని రకముల ఆపదల సమస్యల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు ఆ లక్ష్మీ కటాక్షతో మీకు అన్ని వేళలా ఈ వ్రతం సహాయపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. మేము వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కీప్ వాచింగ్ ఆల్ఫా ఫ్యాక్స్ NGK.